పండ్లలో రాజా ఎవరు అంటే మామిడి పండు అంటే అక్కడే చెప్పేస్తారు. మరి ఆ సీజన్ వచ్చేసింది. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మామిడి పళ్ళకి మంచి హవా ఉంటుంది. ఈ టైంలో బాగా మామిడి పళ్ళు తింటూ ఉంటారు, కొంటూ ఉంటారు. సో రైతులందరికీ కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టే బిజినెస్ ఏదైనా ఉందంటే అది మామిడి పండు అని చెప్పుకోవచ్చు. అయితే మామిడికాయలకు సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. సో కాబట్టి ఇవాళ నేనేం చేయబోతున్నానంటే మామిడికాయల బిజినెస్ తో కలిపి సో వాటిని ఎక్స్పోర్ట్ మనం ఎలా చేయొచ్చు, వేరే దేశాలకి మామిడి పళ్ళను ఎలా పంపించవచ్చు, దీనికి సంబంధించి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎటువంటి రిజిస్ట్రేషన్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది, ఐఈసీ కోడ్ అంటే ఏంటి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్కి సంబంధించినటువంటి ఎటువంటి లైసెన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది, జిఎస్టీ రిజిస్ట్రేషన్, అదేవిధంగా ప్యాక్ హౌస్ అంటే ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. హే గైస్, సో ఇవాళ మనము మామిడికాయలని ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మేము ఒక మంచి బిజినెస్ వీడియో మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ వీడియోని మీరు చూడొచ్చు. సో నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకుంటే సో దాట్ మీకు ప్రతిరోజు కూడా మేము రిలీజ్ చేసేటువంటి వీడియో 8 గంటలకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో దాట్ మీరు మరింత బిజినెస్ నాలెడ్జ్ని తెలుసుకోవచ్చు. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో మామిడికాయలను ఎక్స్పోర్ట్ చేయడం అంటే ఏదో కొత్త ప్రాసెస్ అండ్ చాలా కష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వారందరి కోసం కూడా ఇప్పుడు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మామిడి పళ్ళు బాగా పండిస్తూ ఉంటారు అండ్ అక్కడ బాగా పంట కూడా వస్తూ ఉంటుందన్నమాట, దిగుబడి. సో అయితే వీటికి సంబంధించి మనం మన రాష్ట్రంలో కనుక అమ్ముకున్నట్లయితే సో కేజీ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్ని బట్టి వేరే అవుతూ ఉంటుంది. ఒక చోట 60 రూపాయలు ఉంటుంది, ఒక చోట 100 రూపాయలు ఉంటుంది, 120, 150, 200. సో ఇలా మనకు పెరుగుతూ ఉంటుంది అనమాట యాక్చువల్లీ. సో ఈ విధంగా మీరు అమ్ముకున్నట్లయితే మీకు కొంత డబ్బులు మాత్రమే రావడం జరుగుతుంది. సో అదే కనుక మీరు ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్స్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు మోర్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో అయితే ఆ ప్రాఫిట్ని ఎలా సంపాదించాలో నేను చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక రైతులైతే మీరు డైరెక్ట్గా పళ్ళని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో త్రూ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత లైసెన్సులు నేను చెప్తాను చూడండి. సో మీరు కనుక మామిడి పళ్ళను ఎక్స్పోర్ట్ కనుక చేయాలి అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఐఈసీ కోడ్ అని చెప్పి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్గా మీరు తీసుకోవాలి. ఆ తర్వాత మీ కంపెనీకి సంబంధించి కరెంట్ అకౌంట్ ఒకటి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు కంపెనీ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఎనీహౌ ఉంటుంది కాబట్టి సో ఒకవేళ లేకపోతే కనుక కంపెనీ రిజిస్ట్రేషన్ ఒకటి మీరు చేసుకోండి. సో ఒకవేళ మీరు సింగిల్ ఓనర్ అయితే సోల్ ప్రొప్రైటర్షిప్, డబుల్ ఓనర్ అయితే కనుక పార్ట్నర్షిప్, ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ మంది పార్ట్నర్స్ కనుక ఉన్నట్లయితే మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ప్యాక్ హౌస్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. సో ఏంటి అంటే ఈ ప్యాక్ హౌస్లో ఏం జరుగుతుందంటే సో దీన్ని మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ప్యాక్ హౌస్ అని చెప్పి ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించి మీరు ఏవైతే ఈ యొక్క ప్రోడక్ట్స్ మామిడికాయలు మీరు కొంటారో ఫార్మర్స్ దగ్గర నుంచి వాటిని గ్రేడింగ్ చేస్తూ ఉంటారు. గ్రేడింగ్ చేసి వాటిని నీట్గా ప్యాక్ చేస్తారు. సో అప్పుడు గ్రేడింగ్ చేసిన తర్వాత వాటిని ఒకసారి వాష్ చేస్తారు. సో వాష్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ కూల్ చేస్తూ ఉంటారనమాట. కూల్ ఇన్ ద సెన్స్ వాటిని తడి ఏదైతే మొత్తం కూడా ఆరిపోయేలాగా ఒక చోట పెట్టి డ్రై చేస్తారు. దాని మీద కవర్స్ పెట్టి దాన్ని ప్యాక్ చేసి ఫైనల్గా దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్ అంతా జరిగే ప్లేస్ని ప్యాక్ హౌస్ అని చెప్పి అంటాము. సో దీనికి సంబంధించి వాళ్ళు యూరోప్కి సంబంధించినటువంటి మెషిన్స్ అన్ని కూడా వాడడం జరుగుతుంది. అంటే ఏంటంటే కాయ సైజుని బట్టి ఆటోమేటిక్గా గ్రేడింగ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇదంతా కూడా ఆటోమేటిక్ ప్రాసెస్ జరుగుతుంటుంది కాబట్టి అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటూ దాన్ని ప్యాక్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ తీసుకున్న తర్వాత ప్యాక్ హౌస్ మీరు సొంతంగా బిల్డ్ చేసుకోవాలనుకున్నా ఓకే, లేదు అంటే మనకి మార్కెట్లో పర్టికులర్ ప్లేసెస్లో ప్యాక్ హౌసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో వాళ్ళు మినిమం మంత్లీ వచ్చేసి 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇక తర్వాత మీరు మార్కెటింగ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఏ బిజినెస్కైనా సరే మార్కెటింగ్ అనేది తప్పనిసరి. సో మీరు సోషల్ మీడియా యూస్ చేసుకోండి, లేదంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని వెబ్సైట్ని మంచిగా ప్రమోట్ చేసుకోండి, యాడ్స్ క్రియేట్ చేసుకోండి, న్యూస్ పేపర్, టీవీస్ వీటన్నిటిలో కూడా మీరు యాడ్స్ కనుక ఇచ్చి మీరు ప్రమోట్ చేసినట్లయితే సో దాట్ మీ యొక్క బిజినెస్ అనేది బాగా రీచ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి డాలర్స్లో డబ్బులు వస్తాయి కాబట్టి సో బాగుంటుంది. సో కాబట్టి అయితే ఏం చేయాల్సి ఉంటుంది అంటే దీనికి సంబంధించి మీరు సోషల్ మీడియా మార్కెటింగ్, సో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటన్నిటిలో కూడా మంచిగా ప్రమోషన్స్ చేసుకోండి. సో దాట్ మీకు అవి రీచ్ అయిపోతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్, ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరు తెలుసుకోవాలి. సో ఏంటంటే ఇప్పుడు మరి వచ్చేసిన తర్వాత లాజిస్టిక్స్ ఎవరైతే ఉన్నారో వాడితో మాట్లాడుకొని వాళ్ళకి పర్ మంత్ సో మీ యొక్క ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వేరే దేశాలకి సో వాళ్ళకి సంబంధించి లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళన్నీ కూడా మీరు మాట్లాడుకుంటే
సో దానికి కూడా మినిమం మీకు 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మినిమంలో భాగంగా సో మీరు రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా మీరు ఈ యొక్క మామిడి పళ్ళను ఒక ₹30 నుంచి ₹60 మీరు ఫార్మర్ దగ్గర నుంచి తీసుకుంటే బెటర్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా ఈ విషయం, దళారీ వ్యవస్థ. సో మధ్యలో ఎవరైతే ఉంటారో డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కూడాను తక్కువగా కొనుక్కొని ఎక్కువకి మనకు అమ్ముతూ ఉంటారనమాట. ఇది వాస్తవం, నేను చూశాను, చాలా బాధేసింది నాకైతే. రాజమండ్రి షూట్కి వెళ్ళినప్పుడు మనము సో అక్కడ బనానా ఫార్మర్స్ అందరూ కూడా ఎంత స్ట్రగుల్ అవుతున్నారో. సో ఒక బనానా వాళ్ళకి ఆ గెల ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు చాలా తక్కువ రేట్కి వాళ్ళ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి మార్కెట్ యార్డ్లో కొనుక్కొని అక్కడ నుంచి ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే దళారీలు ఉన్నారో వాళ్ళు మనకి చాలా ఎక్కువ రేటుగా అమ్ముతున్నారనమాట. సో ఇలా జరగకుండా ఉండాలంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఫార్మర్స్తో మాట్లాడండి. ఫార్మర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఈ యొక్క మ్యాంగోస్ తీసుకొని వాటిని మీరు ఎక్స్పోర్ట్ చేయండి. సో మ్యాంగోస్ అనే కాదు, సో మ్యాంగోస్ తర్వాత మనం లెమన్స్ కావచ్చు అండ్ మరికొన్ని ఇండియన్ ప్రోడక్ట్స్ ఏవైతే బాగా పండుతూ ఉంటే వాటిని కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఒక మంచి వెబ్సైట్ కనుక క్రియేట్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేసినట్లయితే సో దాట్ మీరు మామిడి పళ్ళను ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, మంచి లాభాలను కూడా మీరు పొందవచ్చు. సో ఎంత కాదనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ కేజీ మామిడి పళ్ళు 150 నుంచి ₹200 అని చెప్పి అనుకుందాం. సో నేను యావరేజ్గా ₹150 తీసుకుంటున్నాను. సో నెలకు వచ్చేసి మనము ఈజీగా 2,000 కేజీలు కనుక మీరు ఎక్స్పోర్ట్ చేశారు అనుకోండి. సో 2,000 ఇంటూ యావరేజ్గా 150 తీసుకుంటున్నాను, ఎందుకంటే డాలర్స్లో ఉంటాయి కాబట్టి ఇంకెక్కువ డబ్బులే ఉంటాయి. బట్ యావరేజ్గా నేను చెప్తున్నాను, ఒక కేజీ ₹150 కనుక మీరు అమ్మినట్లయితే మీకు ఈజీగా ₹3,00,000 వరకు టర్న్ ఓవర్ వస్తుంది. ఇందులో ప్యాక్ హౌస్కి వచ్చేసి ఒక ₹50,000, ఆ తర్వాత లాజిస్టిక్స్కి వచ్చేసి ఇంకొక ₹50,000 తీసేసిన ₹1,00,000 పోతాయి. ఎంత మిగులుతున్నాయి? ఇంకా మిగిలింది ₹2,00,000 పక్కా ప్రాఫిట్ ఉంటుంది. సో ఇంకా అతి తక్కువ ఇంకా కష్టం అనుకున్న ₹1,50,000 వరకు ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుంది మీకు ఈ యొక్క బిజినెస్ కనుక చేసినట్లయితే. సో మీరు డైరెక్ట్గా రైతులతో మాట్లాడుకొని వారి దగ్గర నుంచి మీరు ఈ యొక్క మామిడి పళ్ళని తీసుకొని వాటిని నీట్గా సేకరించి ప్యాక్ హౌస్లో వాటిని క్లీన్ చేసిన తర్వాత గ్రేడింగ్ అయిపోయిన తర్వాత సో దాన్ని కాస్త రైపనింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చేసి ఆ తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే సో దట్ ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ ఒక 2-3 డేస్ అవుతూ ఉంటుంది కదా జర్నీలో, సో ఇంకా పూర్తిగా పండిపోతాయి. సో కస్టమర్ చాలా ఫ్రెష్గా హెల్తీగా తింటాడనమాట ఈ యొక్క మామిడి పళ్ళను. సో దట్స్ ఇట్ గైస్. ఇట్లాగే మీరు మీ యొక్క ప్రొడక్ట్స్ అన్ని కూడాను ఫ్రూట్ బిజినెస్ సంబంధించి కావచ్చు, ఏమైనా ప్రొడక్ట్స్ కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఐఈసీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. సో ఇది మామిడి పళ్ళను ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ అనమాట. మీకు కనుక ఇంకా మన డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. సో మేము మీకు రిప్లై ఇస్తాము. అట్ ద సేమ్ టైం మన బాస్వాలా యాప్లో ఆల్మోస్ట్ 1,200కు పైగా బిజినెస్, ఫార్మింగ్, మనీ రిలేటెడ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి బాస్వాలా యాప్. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో బాస్వాలా బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ని కూడా వెళ్ళి ఇప్పుడే ఫాలో అవ్వండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి బాస్వాలా యాప్ ఇప్పుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. బాస్వాలా, బీ ద బాస్.